పెద్దిలో 'పెద్ది' మూవీలో సీన్స్ తీసేయడం జరిగింది గదా! దీన్ని ఎలా అంటే అనసూయ గారు ట్వీట్ చేయడం ఏంటి? ఈ ఇలాంటి ఆడవాళ్ళని కించపరుస్తున్నారు అన్నట్టుగా మాట్లాడడం ఏంటి? అంటే ఒక అనసూయ ఇలా మాట్లాడడం అందరూ చాలా నవ్వుకుంటున్నారు. దీని మీద మీరేం మాట్లాడతారు? 'పెద్ది' మూవీ అయితే చాలా హిట్ అయిందండి. 350,00,00,000 బడ్జెట్ అయితే ఫస్ట్ డే 150,00,00,000 వచ్చేసాయి. ఈరోజు నాలుగో రోజు, ఐదో రోజు కదా! మిగతా 200,00,00,000 వచ్చేసాయి. 350,00,00,000 బడ్జెట్ అయితే వచ్చేసింది. సినిమా బాగుంది. ఎందుకంటే మంచి మెసేజ్ ఇచ్చేదనమాట. వాళ్ళ ఊరు కోసం పాటుపడే వ్యక్తి అనమాట. పైగా 3 షేడ్‌లలో చూపించారు. క్రికెటర్‌గా, కుస్తీ వీరుడుగా, అలాగే రన్నర్‌గా. సినిమా అయితే హిట్ అయింది. పాటలు కూడా బాగున్నాయి. 'చికిరి చికిరి' సాంగ్ గాని, 'రే రే రారా' గాని, 'హల్లో హల్లో' అనే పాట గాని బాగుంది. అలాగే జగపతి బాబు గారు క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. అప్పల సూరి పాత్రలో ఆయన పరకాయ ప్రవేశం చేశారనొచ్చు. అలాగే కన్నడ సూపర్ స్టార్ 'శివరాజ్ కుమారు' ఆయన సీనియర్ మోస్ట్ ఆర్టిస్టు. ఈయనకి 'రామ్ చరణ్' గురువుగా ఆయన కూడా బాగా చేశారు. మ్యూజిక్ కూడా అదిరింది. బాగుంది. సినిమా అయితే హిట్ అయింది. కాకపోతే మైనస్ అంతా మన 'జాన్వీ కపూర్' పాత్ర. అంటే పల్లెటూరు యువతని ఆ విధంగా చూపించకూడదు. పల్లెటూరులో అట్లా ఉంటారు కదా! ఎక్స్‌పోజింగ్‌లు, ముద్దులు అవన్నీ కూడాను. చాలామంది ట్వీట్లు చేయడం జరిగింది. ఆ సీన్ తీసేశారు. ఆ సినిమాలో ఏం నష్టం లేదు. అసలు ఆ సినిమాలో ఆమె మైనస్. ఇప్పుడు ఆమెను పీకేశారు కదా! ఇంకా జనాలు చూస్తారని నేనైతే అనుకుంటున్నాను. అంటే 'జాన్వీ కపూర్' వాళ్ళ మేకప్ ఆర్టిస్ట్ చాటింగ్ బయట పెట్టడం వల్లే ఇదంతా అంటే ముందు నుంచి చెప్తానే ఉన్నాము మేము. వద్దు ఇంత బోల్డ్‌గా, ఇంత ఎక్స్‌పోజ్‌గా వద్దు అన్నా గాని బుచ్చిబాబు వినకుండా పెట్టారు అనేసి మాట్లాడుతున్నారు. పల్లెటూరు యువతని ఆ విధంగా ఎక్స్‌పోజింగ్‌లో చూపించడం ఎవరికీ ఇష్టం లేదు. ఎవరు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ఫస్ట్ డే నుండి అదే టాక్ వచ్చింది. 'జాన్వీ కపూర్' క్యారెక్టర్ మైనస్, మైనస్ అని. శ్రీదేవి గారంటే ఆమె యాక్టర్ కమ్ స్టారు. ఈ 'జాన్వీ కపూర్' ఓన్లీ స్టారే. ఆమెకి యాక్టింగ్ రాదు. ఆమె గత చిత్రాలు అన్నీ చూసుకోండి పెద్దగా యాక్టింగ్ రాదు. ఎనీవే అవి తీసేయడం మంచిదే కదా! ఇంకా సినిమా కలెక్షన్‌లు పెరుగుతాయని అనుకుంటున్నాను. కాకపోతే మన సినిమా హీరోలు ఇక్కడ హీరోలు ఎవరు ట్వీట్ చేయడం లేదు. 'ధురంధర్' మూవీ రిలీజ్ అయ్యేటప్పుడు పక్కన బాలీవుడ్ కోసం ట్వీట్ చేశారు బావుందని. ఈ సినిమాలో చాలా బాగా చేశాడసలు. నాకు తెలిసి నేషనల్ అవార్డ్ ఇస్తారేమో అనుకుంటున్నాను 'రామ్ చరణ్‌కి'. 'చిరంజీవి' గారి మీద ఉన్న కోపంతో ట్వీట్లు పెట్టడం లేదేమో అనుకుంటున్నాను. 'చిరంజీవి' అన్నా, 'పవన్ కళ్యాణ్' అన్నా అందరూ ఏడుస్తున్నారు కదా జనాలు. తప్పు. ఎందుకంటే 'రామ్ చరణ్' చాలా మంచి వ్యక్తి. ఎప్పుడు ఎవరిని ఏమంటూ ఎక్కడ కూడా కాంట్రోవర్సీ కామెంట్స్ కూడా చేయడు. ఆయనలో ఉన్న లోపాలు కూడా బయట పెట్టుకుంటాడు ఆయన ఏదైనా ఉంటే. చాలామంది పెట్టుకోరు. మొన్న మధ్య ఓపెన్‌గా చెప్పాడు కదా! నాకు కొంచెం మతిమరుపు ఎక్కువని. ఈ రోజుల్లో ఎవరు అంత ఓపెన్‌గా చెప్తారు. సో, సినిమా అయితే హిట్ అయ్యిందండి. నాకైతే బాగా నచ్చింది. నచ్చలేకపోతే ఇంక వదిలేయండి. అంతేగాని సినిమా బాగోలేదని చెప్పకండి. ఎందుకంటే 350,00,00,000 బడ్జెట్ పెట్టి సినిమా తీశారంటే దాని మీద లక్షలాది మంది ఉపాధి పొంది ఉండొచ్చు. లైట్ బాయ్ కానించి, మేకప్ మ్యాన్ కానించి, జూనియర్ ఆర్టిస్ట్ కానించి 24 క్రాఫ్ట్స్‌లో అందరూ కూడా జనాలందరూ ఏమంటున్నారంటే, అనసూయ లాంటి పర్సన్ ఇలాంటి వాటికి అంటే ట్వీట్ చేయడం ఏంటి అన్నట్టుగా మాట్లాడుతున్నారు గదా! అనసూయ కాదు నేను కూడా కామెంట్ చేశాను. 'జాహ్నవి కపూర్' పాత్ర నచ్చలేదని. సో, అంటే ఒక పల్లెటూరు యువతని మంచిగా సాంప్రదాయబద్ధంగా చూపించాలి. ఇలాగ ఎక్స్‌పోజింగ్ ముద్దులు ఏంటని మాలాంటి వాళ్ళని కూడా కామెంట్ చేయడం జరిగింది. ఒక అనసూయ కామెంట్ చూసే, అనసూయ ట్వీట్ చూసే బుచ్చిబాబు గారు ఆ సీన్‌లు కట్ చేయలేదు. అందరూ కూడా చాలామంది కామెంట్ చేశారు కాబట్టి తీశారు. ఇంకా సినిమా కలెక్షన్‌లు పెరగాలి. 500,00,00,000 వరకు ఎళ్ళాలని నేనైతే కోరుకుంటున్నాను. అన్న మన రాహుల్ రామకృష్ణ గారు, పవన్ కళ్యాణ్ గారిని ఎలా పడితే అలా కించపరిచి మాట్లాడడం జరిగింది. దీని మీద మీరేం మాట్లాడతారు? ముందు ఆయన వీపు ఆయన చూసుకోమనండి. ఆయన లైఫ్ స్టార్ట్ అయింది ఎట్లనా? ఒక జర్నలిస్ట్‌గా. మళ్ళీ ఆర్టిస్ట్ ఎలాగయ్యాడంటే జర్నలిస్ట్‌గా ఫెయిల్ అవ్వబట్టే కదా! మళ్ళీ మధ్యలో లిరిసిస్ట్‌గా కూడా వచ్చాడు. 'అర్జున్ రెడ్డి' సినిమాతో ఏదో కొద్దో గొప్ప పేరు తెచ్చుకున్నాడు. 'గీతా గోవిందం' ఇలాగ ఏవో చేస్తున్నాడు కొన్ని కొన్ని సినిమాలు. 'కల్కి' ఇవన్నీ కూడాను. పవన్ కళ్యాణ్ ఎందుకు గెలకడం? పవన్ కళ్యాణ్‌కి ఎన్ని శాఖలు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు? 5 శాఖలు ఇచ్చారు. పంచాయతీ రాజ్ శాఖ మంత్రి, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి, ఎన్విరాన్మెంటు, ఫారెస్టు, సైన్స్ అండ్ టెక్నాలజీ. మా రోడ్లు వచ్చి చూడమనండి ఎలా ఉన్నాయి అసలు. హేమమాలిని బుగ్గల్లాగా ఉన్నాయి. సాఫ్ట్‌గా ఉన్నాయి. ఓకే. వచ్చి చూసి మాట్లాడమనండి ఆంధ్రాలో. పవన్ కళ్యాణ్ గారు అసలు ఒక సినిమాకి 100,00,00,000 రెమ్యునరేషన్ ఇస్తారు ఆయనకి. ఒక 30 రోజులు కాల్ షీట్ కంటే ఎంత రోజుకి 2.5 కోట్లు పడుతుందా? 30 రోజుల్లో సినిమా అయిపోద్ది. కానీ ఇవన్నీ వదులుకొని ప్రజా సేవ చేయాలనే ఉద్దేశంతో ఆయనొచ్చారు. చాలామందిని స్ఫూర్తిగా తీసుకొని. చాలామంది మీకు తెలుసు కదా! స్వామి వివేకానందను గానీ, చెగు వీరాన్ని గానీ, సనాతన ధర్మం కోసం కూడా ఫైట్ చేస్తున్నాడు. ఆయనకి చాలా ఉన్నాయి వర్క్సు. ఒకవైపు సనాతన ధర్మం కోసం చూడాలి. ఒకవైపు రాష్ట్రాన్ని పరిపాలించాలి. అప్పుడప్పుడు సినిమాలు కూడా చేయాలి. ఆయన్ని విమర్శించే స్థాయి అయితే ఈయనకి తెలీదు. అసలు నాకు రాహుల్ రామకృష్ణ అనే పేరు ఈ మధ్యనే తెలిసింది. ఇంతకుముందు నాకు తెలీదు. అంత పెద్దవాళ్ళు విమర్శించే ముందు మన స్థాయి ఏంటో కూడా చూసుకోవాలనమాట. అంటే ఇప్పుడు ఇన్ని మంచి పనులు చేస్తున్న పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు ఇంత కించపరిచి మాట్లాడుతున్నారు? ఒక 'ప్రకాష్ రాజ్' గారు కానివ్వండి, లేకపోతే ఇంకా ఎవరైనా కానివ్వండి.
చాలా బాగా ఆయన పరిపాలన చేస్తున్నారండి. ఒక డిప్యూటీ సీఎంగా, ఒక 5 శాఖలకు మంత్రిగా, మొత్తం వాటర్ సప్లై కూడా ఆయనకి ఇచ్చారు. గ్రామీణ అభివృద్ధి అంటే వీధి దీపాలు వేయడం, రోడ్లు వేయడం ఇవన్నీ కూడాను చాలా బాగుంది. చాలా బాగా చేస్తున్నాడు. వీళ్ళందరూ ఓర్వలేకపోతున్నారు. త్వరలో ఆయన సీఎం కూడా అవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఓకే, ప్రకాష్ రాజ్ అంటే వాడు ఒక పిచ్చోడండి. వాడి మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వాడిని అసలు యాక్టర్ చేసిందే మన తెలుగు సినిమా పరిశ్రమ. చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు చాలా అవకాశాలు, మీకు తెలుసు. బద్రి కావచ్చు, సుస్వాగతం కావచ్చు, ఠాగూర్ కావచ్చు, చూడాలని ఉంది కావచ్చు, ఎక్కువ మెగా స్టార్ సినిమాల్లోనే ఆయన ఉన్నాడు. ఏదో అంటారు కదా, తిన్నింటి వాసాలు లెక్క పెట్టడం, తల్లి పాలు తాగి రొమ్ము గుద్దే రకం ప్రకాష్ రాజు. ఆయనకి తెలుగులోనే నంది అవార్డులు, ఫిలింఫేర్ అవార్డులు, నేషనల్ అవార్డు కూడా వచ్చింది అంతఃపురం సినిమాకి. ఆయన మంచి నటుడే కాదని నేను అనలేదు, కానీ పిచ్చోడు అనమాట. ఆయన కర్ణాటక కదా, కర్ణాటకలో రాజకీయాలు చేసుకోవచ్చు కదండి, ఇక్కడ ఎందుకు వచ్చి చేయడం? మన ఎంపీగా కూడా నిలబడ్డాడు బెంగళూరులో, చిత్తుగా ఓడిపోయాడు, డిపాజిట్లు కూడా రాలేదు. ఎప్పుడు కూడా ఏడిపోయి మెగా స్టార్ మీద కావచ్చు, పవన్ కళ్యాణ్ మీద కావచ్చు, చాలామంది ఏడుస్తూనే ఉంటారు. వీళ్ళు ఎంత ఏడిస్తే వాళ్ళంతా ఉన్నత శిఖరాలకు వెళ్తారని కూడా నేను అనుకుంటాను. గతంలో చిరంజీవి గారి మీద కూడా అలాగే ఏడిచారు. ఆయన ఎమ్మెల్యే అయ్యారు తిరుపతి నుంచి, తర్వాత మళ్ళీ ఒక రాజ్యసభ ఎంపీ అయ్యారు, ఆ తర్వాత కేంద్ర మంత్రి కూడా అయ్యారు కదా. ఆయన అయ్యారు లేదండి, టూరిజం మినిస్టర్ అయ్యాడు. సెంట్రల్ గవర్నమెంట్లో టూరిజం మినిస్టర్ అయ్యాడు, స్టేట్ గవర్నమెంట్లో కాదు, అంటే ఢిల్లీ లెవెల్లో. ఓకేనా, మన్మోహన్ సింగ్ గారి పక్కన కూర్చున్నాడు ఆయన. ఇప్పుడు ఈయన కూడా ఏం తక్కువ తిన్నాడా? ఈయన ఎమ్మెల్యే అయ్యాడు, ఒక డిప్యూటీ సీఎం అయ్యాడు, 5 శాఖలకు మంత్రి అయ్యాడు. ఏడ్చే వాళ్ళు ఏడవని, నవ్వే వాళ్ళు నవ్వని అని బాలకృష్ణ గారి సాంగ్ ఉంది కదా, వాళ్ళు అట్లానే ఏడుస్తుంటారు. త్వరలో పవన్ కళ్యాణ్ గారు కూడా సీఎం అవ్వాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా అవకాశం, ఎవ్రీబడి షుడ్ గెట్ ఛాన్స్ ఇన్ డెమోక్రసీ అని నేను కోరుకుంటున్నాను. ఓకేనా, జై పవన్ కళ్యాణ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.